కన్నింటి కలను నెరవేర్చుకోవాలనుకుంటున్నారా? వడ్డీ రేట్లు చూసి ఇంతకాలం భయపడ్డారా? అయితే ఇక ఏమాత్రం ఆలోచించుకోండి. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకండి. ఇంతకంటే సువర్ణ అవకాశం మళ్ళీ రాదు. ఎందుకంటే బ్యాంకులన్నీ వరుస పెట్టి ఇంటి రుణాల వడ్డీ రేట్లు తగ్గిస్తున్నాయి. కరోనాకు ముందు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన వడ్డీ రేట్లు ఇప్పుడు కాస్త అందుబాటులోకి వచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వడ్డీ రేట్లు 15 ఏళ్ల కనిష్ట స్థాయికి తగ్గాయి. ఈ వడ్డీ రేట్లు కొత్తగా ఇల్లు కొనే వారిపై భారం తగ్గించనున్నాయి. 75 లక్షల వరకు ఇంటి రుణం తీసుకునే వారికి వడ్డీ రేటు 6.70% తగ్గిస్తున్నట్లు ఐసీఐసీఐ ప్రకటించింది. ఇవాల్టి నుంచే ఇది అమలవుతుందని తెలిపింది. 10 ఏళ్లలో ఐసీఐసీఐ వడ్డీ రేట్లు ఇంత తక్కువగా ఉండటం ఇదే తొలిసారి. 75 లక్షలకు పైబడిన రుణాలకు మాత్రమే వడ్డీ రేటు 6.75% కన్నా ఎక్కువగా ఉంటుంది. 2021 మార్చి 31 వరకు సవరించిన వడ్డీ రేట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఇప్పటికే ఎస్బీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ ఇంటి రుణాల వడ్డీ రేట్లు తగ్గించాయి. 75 లక్షల లోపు ఇంటి రుణాలపై వడ్డీ రేట్లను ఎస్బీఐ 6.7% తగ్గించింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ 6.65% తగ్గించింది. హెచ్డీఎఫ్సీ రీటైల్ ప్రైమ్ ల్యాండింగ్ రేట్ను 5 పాయింట్లు తగ్గించింది. మార్చి 4 నుంచి తగ్గించిన వడ్డీ రేట్లు అమల్లోకి వచ్చాయి. మహిళల కోసం ఎస్బీఐ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఇంటి రుణాలు తీసుకునే మహిళలకు 5 బేసిస్ పాయింట్లు రాయితీ ఇచ్చింది. యనో యాప్ ద్వారా 30 లక్షల వరకు ఇంటి రుణం తీసుకునే ఉద్యోగులకు ఎస్బీఐ వడ్డీ రేట్లు 6.6% తగ్గించింది. యోనో యాప్ ద్వారా లోన్ తీసుకునే ఉద్యోగులకు 6.65% వడ్డీ వసూలు చేయనుంది. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, కోటక్ మహీంద్రా బ్యాంకులు ఇంత తక్కువ వడ్డీ రేట్లు అమలు చేయడం 15 ఏళ్లలో ఇదే తొలిసారి. తగ్గించిన వడ్డీ రేట్లను కొన్ని బ్యాంకులు కొత్తగా ఇంటి రుణాలు తీసుకునే వారికి మాత్రమే వర్తింప చేస్తుండగా మరికొన్ని బ్యాంకులు మాత్రం పాత రుణగ్రహీతలకు కూడా లబ్ధి కలిగిస్తున్నాయి.